నీళ్ళు ఎత్తుకొచ్చి పొలాలకు పెట్టేవాళ్ళం. పంటకి 120 రోజులు 150 రోజులు పంట పెడితే 20 రోజులు 30 రోజులు తగ్గేది. తగ్గినప్పుడు అప్పుడు మూటలు పెట్టేవాళ్ళం, మనం కప్పిలు తీసేవాళ్ళం, ఎద్దులతో నీళ్లు తీసేవాళ్ళం కప్పిలు పెట్టి, ఆ నీళ్లు కాంపన్సేట్ చేసేవాళ్ళం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తానే మన బావులకి మిషన్లు పెట్టాం. మిషన్లు పెడతాను అక్కడ ఆగలేదు. మాకు ఊర్లో ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో నీళ్లు ఉంటాయి. అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్ పైప్ లైన్లు వేసి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఆ నీళ్లు అయిపోయినాయి. అక్కడి నుంచి డీప్ బోర్వెల్ వేసాం. ఎన్ని అడుగులు వేశారు? 1500 అడుగులు వేశారు, 1000 అడుగులు వేశారు. పాతాళ గంగని కింద నుంచి తీసుకొచ్చారు. దాంతో ఏమైందని ఆలోచిస్తే నేను చాలాసార్లు వోల్టా యాక్ట్ తీసుకొచ్చా దీనికోసం. ఇన్ని అడుగులు కిందికి పోతే ఇక్కడ బోర్ వేయడానికి వీలు లేదని వోల్టా యాక్ట్ కూడా తీసుకొచ్చా. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎల్నో ఎఫెక్ట్ వచ్చింది. వర్షాలు పడడం లేదు. పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టి. ఆ పరిస్థితికి వచ్చాం. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సార్ నేనంతా కూడా జలధార ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ జలధార ద్వారా ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలి. మీకందరికీ నన్ను చూస్తే చాలామంది ఎగతాళి కూడా చేశారు. నేను మాత్రం పట్టుదల పెట్టలేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒక మాట మాట్లాడేవాడిని. పంట కుంటలు దువ్విచ్చా. మీ పొలంలోనే ఒక చిన్న కుంట దువ్వి పడిన నీళ్ళన్నీ అక్కడనే పెట్టేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని చెక్ డ్యాములు కట్టాం. అడవుల్లో కంట్రోల్ ట్రెంచెస్ కొట్టించాం. అక్కడి నుంచి ఊట చెరువులు దువ్వాం. అనేక ప్రయోగాలు చేశాం. అన్నా హజారే, రాజేంద్ర పవార్ వీళ్ళందరినీ పిలిపించాను. ఈరోజు మళ్ళీ జలధార ద్వారా మీ గ్రామాల్లో మీరు పనులు చేసుకొని ప్రభుత్వం డబ్బులు ఇస్తాం, కానీ భాగస్వామి మీద ఉండాలి. తద్వారా 3 అడుగులు 6 అడుగుల్లో నీళ్లు ఉండాలి. వర్షాకాలం కంటే ముందు 6 అడుగులు, వర్షాకాలం తర్వాత 3 అడుగులు ఉండాలి, 3 మీటర్లు ఉండాలి. ఇది 3 మీటర్ల నీళ్లు మనం వాడుకుంటే జీవితాలు బాగుపడతాయి. చాలాసార్లు చెప్పాను రైతులకి, మీ ఇంటి దగ్గర మీ పొలంలో పంప్ సెట్ ఉంది, నేనే పెట్టిస్తాను సోలార్, వాడుకొని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వండి. మీకు అదనంగా కరెంటు ఉంటే ఆ కరెంటు కూడా మీరు తీసుకొని మీ ఇంటికి వాడుకోండి. మీ వాహనాలకు ఛార్జ్ చేసుకోండి. కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. నిన్న మేము ఆలోచించింది, మొట్టమొదటిసారిగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం కూర్చొని జల వివాదాలకు స్వస్తి పలకాలని, అవసరమైతే నదుల అనుసంధానం కూడా చేయాలని నేను పెట్టిన ప్రపోజల్ అయితే, నేరుగా పోలవరం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మార్చి 2027 లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఆ ప్రాజెక్ట్ వస్తే ఆ నీళ్లు కృష్ణాకు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడి నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకొచ్చి, అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి శ్రీశైలానికి కానీ వేయగలిగితే అవి రాయలసీమకి వెళ్తాయి. ఇంకా శ్రీశైలం నుంచి కానీ కరెక్ట్గా తీసుకుపోతే ఆ నీళ్లు నేరుగా సోమశిలకు వచ్చి కందలేరిగిపోయి పుండి కంటే పైన కావేరికి కూడా వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార, కావేరి, పెన్న 5 నదులు, అదే మరి 4 రాష్ట్రాలు అనుసంధానమయ్యి 4 రాష్ట్రాలు బాగుపడతాయి, 5 నదులు అనుసంధానం అవుతాయి. అయితే దీంట్లో కూడా కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వర్షాలు పడకపోతే మనం మునిగిపోతాం. ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం. రెండోది, ఎప్పుడు ఇబ్బంది రాకుండా, కరువు రాకుండా ఉండాలంటే